పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అదొక మిస్టరీగా మిగిలిపోయింది. ఎవరు కూడా దాన్ని ఎలా చనిపోయాడు, యాక్సిడెంటా లేదా ఎవరైనా చంపేశారా అనే దాన్ని బట్టి ఎవరు కూడా పోలీసులు కూడా పెరుగు దాన్ని ఎదుర్కోలేకపోయారు. కానీ అనేక మంది సంకలు గుద్దుకోవచ్చు, ఒక బలమైన సంఘ నాయకుడు చనిపోయాడని అనేక మంది అనుకోవచ్చు. కానీ ఇది కేవలం దేవుని ప్రణాళిక చొప్పున జరిగిందని నేను భావిస్తున్నాను. అవును, ఎందుకంటే ఆయన చనిపోయాడని అనేక మంది సంతోషపడుతున్నారు. కానీ ఆయన చనిపోవటం వల్ల క్రైస్తవ బలం ఎంత అనే విధంగా ఈరోజు ఎంతమంది ముందుకు వచ్చారనే విధంగా ఈరోజు మనం చూడగలుగుతున్నాం. సామెత 30లో నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు, నీతిమంతుడంట ఎన్నడూ కదిలించబడ్డడంట. అవును, ఇక్కడ ఒకలా ఆయన చనిపోవచ్చేం కానీ రేపు పరలోక రాజ్యంలో కదిలింపబడడు. ఎవరైతే ఈరోజు సంకలు గుద్దుకుంటున్నారో అలాంటి వారందరూ రేపు ఆయన చూసి ఏడిచే రోజు, ఆ ప్రతీకారానికి ఇబ్బంది పడే రోజు ఖచ్చితంగా వస్తుంది.